వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. అండ్ చాలా మంది అయితే డిగ్రీ వాళ్ళు కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, వైఎస్ఆర్ చేయూత కానీ అమ్మఒడి విద్యాదీవెన వసతి దీవెన కింద అమౌంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి అయితే అండ్ చాలామంది న్యూస్ ఆర్టికల్స్లో కానీ చాలామంది వెబ్సైట్లో కానీ రాశారు. అయితే నేను రీసెంట్గా అయితే వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. చాలా ఎంక్వైరీ అయితే చేశాను, అంటే మనకి అమౌంట్స్ క్రియేట్ అవుతాయి అవ్వ అనేది. అండ్ ఎవరు కూడా మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే అవ్వలేదు. అయితే కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వాళ్ళు ఈ అమౌంట్స్ అనేవి ఎగ్గొట్టేశారని అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే మనకి 99% ఈ అమౌంట్స్ అనేవి ఎగ్గొట్టేసినట్టే, ఎవరు కూడా హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నాకు రీసెంట్గా నిన్న కొంతమంది కాల్ చేసి అడిగారు, బ్రో మనకి అమౌంట్ క్రియేట్ అవుతుందా లేదా అనేది. అయితే వాళ్ళకి క్లారిటీగా అయితే చెప్పేశాను, బ్రో మనకి 99% అయితే ఈ అమౌంట్స్ అనేవి ఎవరి అకౌంట్లోకి అయితే పడవు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకా ఒక 10 days మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి అమౌంట్స్ అయితే రిలీజ్ చేయరు. అండ్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆ అమౌంట్ని. అండ్ తప్పకుండా అయితే మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ అదే ప్రభుత్వం వస్తే తప్పకుండా మళ్ళీ ఈ అమౌంట్స్ రావచ్చు. అప్పటి వరకు అయితే మనకి దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ మారితే, నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో అదే దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మళ్ళీ కొత్తగా రిలీజ్లు అండ్ అమౌంట్స్ 13,000ని 17,000 చేస్తామని అంటున్నారు. మళ్ళీ అది ప్రభుత్వం వస్తేనే తప్ప మనకి ఈ పథకాలు అయితే రావు. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రభుత్వ పథకాల కోసం ఆశపడద్దు. అండ్ ఇప్పుడు చేయూత కానీ అండ్ అమ్మఒడి కానీ అండ్ వసతి దీవెన విద్యాదీవెన కింద అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం ఇప్పుడైతే ఎవరు ఆశపడద్దు. ఇవైతే హోప్స్ అయితే వదిలేయండి. డెఫినెట్గా మీకు క్లారిటీ ఇచ్చారనుకుంటున్నాను. సో ఇదిగే ఓవరాల్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బై. జై హింద్.